శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం, ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం, అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. మీనరాశిలో ప్రవేశించినటువంటి శుక్రగ్రహం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి కుంభరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతారు అని పరిశీలించినప్పుడు ఇక్కడ ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ శుక్రుడు ఉచ్చలోకి రావడం జరిగిందంటే కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు. రాశ్యాధిపతి శని కన్నా శుక్రుడే ఈ కుంభరాశి వారికి అటు ఐశ్వర్యాన్ని, వివాహాన్ని, జీవితంలో స్థిరత్వాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని కుంభరాశిలో జన్మించిన వారికి శుక్రుడు బలంగా ఉంటేనే వారి జీవితం ముందుకు వెళ్తుంది. చాలా వరకు ఈ శుక్రుడి యొక్క స్థితి బట్టి కుంభరాశి వారికి ప్రేమలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ రెండు కోయిన్సైడ్గా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా వీళ్ళకి లేట్ మ్యారేజెసే కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎర్లీ మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ కారణం వల్ల శుక్రుడు కోరికలకు కారకుడు, ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి. ఏదో మరి ఒక కారు కొన్నాం, ఒక వాహనం ఏదో ఒక 6 నెలలు, ఒక 2 సంవత్సరాలు వాడాడు, ఇంకా దానికన్నా బెటర్ క్వాలిటీ వాహనం కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా తన యొక్క ఆలోచనల్ని, కోరికల్ని పెంచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు శుక్రుడు ధనస్థానంలోకి వచ్చి రాహుగ్రహంతో చేరడం వల్ల ఒక తన యొక్క లగ్జరీ లైఫ్కి తెర తీయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దాకా సంపాదించినటువంటి ధనాన్ని ఒకేసారి, అంటే ఆ గృహంలో ఒక శుభకార్యం జరగవచ్చు, ఒక పుణ్య కార్యక్రమం జరగవచ్చు, లేదా ఒక ఫంక్షన్ జరగవచ్చు, దేనికైనా తన యొక్క స్థాయిని మించి ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే కామన్గా ఏమైందంటే వీళ్ళకి, అంటే జనవరి 28 తర్వాత శుక్రుడు మారుతున్నాడు కదా, అలాగే ఈ జన్మశని కూడా ఇంచుమించుగా 2 నెలల్లో ఇది కూడా జన్మశని నుంచి బయటపడతాడు. అంటే వీళ్ళ గురించి బయట ప్రచారం ఎలా ఉండదంటే ఈ కుంభరాశి లగ్నం వారు అంటే మొత్తం పూర్తిగా అయిపోయారు, ఎక్కడ చూసినా అప్పులు పాలైపోయాడు, వీడికి ఎవడో అప్పు ఇవ్వకూడదు, జీవితం నాశనం అయిపోయిందని బయట చెప్పుకుంటూ ఉంటారు, అంటే ఈ సర్కిల్లో. అయితే మీకేమవుద్దంటే ఒకేసారి మీ యొక్క ప్రగతిని, అంటే మీలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అనుకోవచ్చు,
లేదంటే ఇప్పుడున్నటువంటి చెడ్డ పేరు నుంచి, చెడ్డ పేరు అంటే ఏం లేదు, బట్ ఇలా నష్టపోయేటన్న పేరు నుంచి బయటపడడానికి మళ్ళీ ఒకసారి మీరేటో బయట వారికి చూపించే విధంగా మీ యొక్క విజృంభిస్తారన్నమాట. ఖర్చు పెట్టడం అంటే అప్పు తెచ్చని అవ్వచ్చు, విదేశంలో ఉన్నటువంటి మీ బంధువుల సహకారం వల్ల అవ్వచ్చు. మొత్తం ఏంటంటే ముందు కొత్తగా ఒక ఖరీదైనటువంటి వాహనాన్ని కొనడం జరుగుతుంది అన్నమాట. అంటే 7 సీటర్ లాంటిది. దాని తర్వాత ఏమవుతుందంటే గృహాన్ని శుభ్రంగా పెయింట్స్ వేసి ఆధునికంగా అలంకరించి పాత ఫర్నిచర్ తీసి కొత్తది కొని, పాత ఏసీలు తీసి కొత్తది కొని దాన్ని ముందు సెటరేట్ చేస్తారు. ఈ రెండు వచ్చాక ఏదో ఒక ఫంక్షను, ఒక పుట్టినరోజో, మీ పుట్టినరోజో, మ్యారేజ్ డేయో, షష్ఠి పూర్తి అని చెప్పి అందరినీ ఆహ్వానించి వారికి బ్రహ్మాండంగా తినేవారికి ఏదైతే కావాలంటే అది, విందా మందా ఏది కావాలంటే అది బ్రహ్మాండంగా జరిపించి మీ యొక్క ప్రగతిని మళ్ళీ ఒకసారి లోకానికి చూపించే విధంగా జరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో మీరు ఏదైనా కళారంగంలో, సినిమా, మీడియా, టీవీ రంగంలో ఉంటే అది అరంగేటం అంటే రంగ ప్రవేశం చేసే విధంగా మరి అంటే మీ అబ్బాయిని సినిమాకి పరిచయం చేయడము, లేదంటే మీ అమ్మాయి విదేశం వెళ్ళిందని పెళ్ళి కుదిరిందని ఫంక్షన్ ఇవ్వడము, అంటే చిన్న అకేషన్కి ఎక్కువ ఖర్చు పెడతారు. ఏదైనా కొత్తగా ఒక వ్యాపారాన్నో బిజినెస్నో స్టార్ట్ చేస్తారు, లేదంటే మీరు ఏదైనా కొత్తగా రాజకీయంలోకి ప్రవేశించడమో, లేదంటే ఇంకొక రంగంలోకి ప్రవేశించి మీ ప్రగతి సాధించుకోవడమో, ఏదో లయన్స్ క్లబ్బో, సేవాభావం, ఏదైనా సేవకు సంబంధించిన వాటిలో ప్రవేశించి దానికోసం కూడా గొప్పగా మీరు ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉన్నది. సో ఏదైనా ప్రస్తుతం జరిగే స్థితి ప్రకారం మీరు పెట్టిందంతా శుభ్రంగా తిని చక్కగా పొగిడి వెనకాలకి వెళ్ళి విమర్శించుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కుటుంబంలోనే మీకు శత్రువులు ఉన్న విషయాన్ని మీరు గమనించండి. ప్రతిరోజు ఏదో విధంగా మిమ్మల్ని విమర్శిస్తూ మీతో ఉపయోగం పొందుతూనే ఉంటారు, మీరు వెళ్ళిన తర్వాత విమర్శిస్తూనే ఉంటారు, ప్రతిదానికి అదెందుకు ఇదెందుకు అంటూనే ఉంటారు. అలాగే ఇప్పుడు ఇంకా ఇతరుల యొక్క పెత్తనం మీ కుటుంబంలో, అటు భార్య పెత్తనమా, కోడల పెత్తనమా, లేదంటే మీ యొక్క మామగారి పెత్తనమా మీ కుటుంబం మీద వచ్చి మీ పనులు మీరు చేసుకోకుండా, మీ భోజనం మీరు చేయకుండా వాళ్ళంతా మేనేజ్ చేసి వారు చెప్పిన విధంగా మీ కుటుంబం అంతా నడిచే విధంగా ఇతరులు మీ యొక్క వ్యవహారాలని వారి యొక్క ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. దానివల్ల అధికంగా వాళ్ళు లాభపడటం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక కొత్త జీవితాన్ని మీరు ఈ జనవరి 28 నుంచి మే 31 మధ్యలో చూస్తారు. అయితే ఇదే సమయంలో శుక్ర మౌఢ్యం ఏర్పడుతుంది. శుక్రుడు వక్ర గమనంలోకి రావడం వల్ల మళ్ళీ కొన్ని విషయాలు వచ్చిని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుదురుకున్నట్టు వివాహ ప్రయత్నం పోవచ్చు, లవ్ ఫెయిల్యూర్ రావచ్చు, కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రావచ్చు, ఏదో ఒక అపవాదు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఒక విధంగా బయట ప్రపంచం వారి యొక్క దృష్టి ఎప్పుడూ మీ కుటుంబం మీద, మీ మీద ఉండే విధంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఏం జరుగుతుందో అంత యాంగ్జైటీగా బయట ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఏదైనా సంఘటన జరిగితే ఈ టీవీ మీడియా వాళ్ళు ఎలాగైతే వస్తూ ఉంటారో ఈ విధంగా మొత్తం ఫోకస్ అంతా కూడా మీ కుటుంబం మీద, మీ మీదే ఉంటుంది. చిన్న చెడు కార్యక్రమం జరిగినా అది పెద్దగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ప్యాకెట్లో లేదంటే ఇంకో దాంట్లో ఒక 1000 రూపాయలు పోగొట్టుకుంటే ఒక 1 కోటి రూపాయలు పోగొట్టేసుకున్నాడు మొత్తం దివాళీ తీయడం అన్నట్టుగా బయట రూమర్ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరు మాయలో కూడా పడవద్దు, ఎటువంటి ప్రలోభాలకి లొంగొద్దు. స్త్రీ, ధనం, మందు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే జాతకంలో గోచారరీత్యా, జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు, శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే
సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు. ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికేమో మనం తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే. అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకదార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించినా జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామమాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా ఫలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినపప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.